హలో గైస్, ఈ వీడియోలో నేను మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డిగ్రీ సెమిస్టర్ 4లో ఉందన్నమాట. సబ్జెక్ట్ బీకామ్ వాళ్ళకి అండ్ బీకామ్ జనరల్స్. సో గైస్, మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఏవైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవే క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గైస్. బట్ బిఫోర్ దట్ నేను ఏంటంటే మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి మనకి. సో గైస్, మనకి 80 మార్క్స్ పేపర్ అనమాట ఇది. అయితే మనకి షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి 5, సెక్షన్ ఏలో షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి 5 రాయాలి. అవుట్ ఆఫ్ 8 ఇస్తారనమాట. అందులో మనం 3 చాయిస్ కింద వదిలేయచ్చు. సో 8 కూడా మనకి ఈ 5 యూనిట్స్ నుంచి ఏ యూనిట్స్లో నుంచి అయినా 2 రావచ్చు అండ్ రిమైనింగ్ యూనిట్స్లో 1 రావచ్చు. అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ 3 యూనిట్స్ షార్ట్ క్వశ్చన్స్ అనేవి బాగా పర్ఫెక్ట్ అయి ఉంటే అట్లీస్ట్ మనం 4 క్వశ్చన్స్ అన్న లాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం గైస్. ఓకేనా? సో మనకి 4 to 5 క్వశ్చన్స్ ఆల్రెడీ ఫస్ట్ 3 యూనిట్స్లోనే షార్ట్ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్ అనమాట. అట్లా మనకి 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్. అట్లా మనకి 5 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి 4 5 are 20. అండ్ లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి 5 రాయాలి గైస్. మనకు 5 యూనిట్స్లో నుంచి ఒక్కొక్క యూనిట్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి 12 మార్క్స్ అనమాట. సో 12 మార్క్స్ కనుక మీరు మంచిగా రాయగలిగితే, లైక్ మీరు అరౌండ్ థియరీ ఒక థియరీ అనుకోండి, ఒక కీ పాయింట్స్ సబ్ హెడ్డింగ్స్ పెట్టి, ఒకవేళ క్వశ్చన్కి సబ్ హెడ్డింగ్స్ పెట్టాల్సింది ఉంటే సబ్ హెడ్డింగ్స్ పెట్టి, లేదంటే పారాగ్రాఫ్లో రాసిన లెంతీగా అది ఆల్మోస్ట్ 2 pages వరకు రాసిండు అనుకోండి, మీకు 10 to 12 మార్క్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో గైస్, ఇప్పుడు అట్లా 5 లెసన్స్ అంటే 5 యూనిట్స్ 5 క్వశ్చన్స్, అట్లా మీకు 12 5 60 మార్క్స్ అవి 20 మార్క్స్ ఇవి, ఓవరాల్గా 80 మార్క్స్ పేపర్ అనమాట. అయితే మనకి మల్టిపుల్ చాయిస్ అనేది ఏమి ఉండదు. సో ఇది లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం గైస్. యూనిట్ 1లో వచ్చేసి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్ అండ్ ఇట్ ఎగ్జంప్షన్స్ అంటే ఏంటి, ది ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్, నెక్స్ట్ పాయిజన్ యాజ్ అ పర్సన్ వర్సెస్ అసెసీ. సో పర్సన్ అంటే ఏంటి, అసెసీ అంటే ఎవరు, సో ఇది తెలుసుకోవాలి, డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. ఇది చాలా ఈజీ, జస్ట్ టర్మినాలజీస్ తెలుసుకొని జస్ట్ 2 paragraphs రాసినంటే మీకు 5 మార్క్స్ లైక్ 4 మార్క్స్ వస్తాయి గైస్ ఈజీగా. సో మీరు హాఫ్ పేజ్ రాయగలిగేటట్టు ప్రిపేర్ అవ్వండి షార్ట్ క్వశ్చన్స్. ఓకేనా? అండ్ లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఓకేనా? వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ట్యాక్సెస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ఎ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ బట్ ఆల్ ఇన్కమ్స్ ఆర్ నాట్ ట్యాక్సబుల్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట స్టేట్మెంట్ని. సో మీరు దీని గురించి ఒకసారి స్టడీ చేయండి. జస్ట్ 1 paragraph జస్ట్ మీ ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఎక్స్ప్లెయిన్ ఎగ్జంప్టెడ్ ఇన్కమ్స్ ఫ్రమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 10 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఓకే? సో ఏవైనా ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ అంటే ఏవైతే ఇన్కమ్స్ మనం ఎగ్జామ్ట్ చేస్తామో ట్యాక్స్ వేయకుండా అని చెప్పేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 10. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ రెసిడెన్షియల్ స్టేటస్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్. రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్లు ఏమున్నాయి. సో హౌ డూ యూ డిటర్మైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. సో మనం ఎలా డిసైడ్ చేస్తాము ఒక ఇండివిజువల్ది రెసిడెన్షియల్ స్టేటస్ అనేది క్వశ్చన్ అనమాట. ఆల్మోస్ట్ ఈ రెసిడెన్షియల్ కాన్సెప్ట్ పైన మీరు తెలుసుకోవాలి గాయస్, ఇది ఇంపార్టెంట్. ఓకే, 2 times కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉన్నాయి. అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి, అండ్ మనం అగ్రికల్చర్ ఇన్కమ్ని ఎలా డిటర్మైన్ చేస్తాము, ఎలా టెస్ట్ చేస్తాము అనేది క్వశ్చన్ అనమాట. జనరల్ క్వశ్చన్స్ గైస్, థియరీ క్వశ్చన్స్ మీరు ఓవరాల్గా జస్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ కండిషన్స్ సాటిస్ఫైడ్ ఫర్ ఎన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఓకేనా? అగ్రికల్చర్ ఇన్కమ్ గురించి బాగా తెలుసుకోండి. సో అది ఫస్ట్ యూనిట్లో అనమాట. మనకి ఫస్ట్ యూనిట్లో లాంగ్ క్వశ్చన్ అండ్ షార్ట్ క్వశ్చన్ కవర్ అయిపోయినట్టే లెక్క. అండ్ యూనిట్ 2లో ఇన్కమ్ ట్యాక్స్, యూనిట్ 2లో వచ్చేసి రైట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఓకేనా? ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అంటే ఏంటి దాని గురించి రాయండి. హౌస్ రెంట్ అలవెన్స్ అంటే ఏంటి దాని గురించి రాయండి. ప్రిక్విజిట్ అంటే ఏంటి దాని గురించి రాయండి. ఓకే? రెంట్ ఫ్రీ అకామిడేషన్, డిడక్షన్స్. ఓకే? సో ఇవన్నిటి గురించి కూడా మీరు జస్ట్ తెలుసుకోండి. ఏంటి ఆ టర్మ్, ఆ వర్డ్ అంటే ఏంటి, జస్ట్ 1 to 2 paragraphs తెలుసుకొని రాసిరండి. మీరు డెఫినెట్గా పాస్ అవుతారు. అండ్ ఎవరైతే పాస్ కావాలనుకుంటున్నారో అట్లీస్ట్ 2 units గైస్, అట్లీస్ట్ 2 units ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ ఉండండి, మీకు పాస్ కంటే ఎక్కువ మార్క్సే వస్తాయి. ఓకేనా? అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ డూ యూ మీన్ బై శాలరీ ఇన్కమ్, వాట్ ఆర్ ద వేరియస్ శాలరీ ఎంప్లాయ్మెంట్ మెథడ్స్. సో శాలరీ ఇన్కమ్ అంటే ఏంటి,
లైక్ ఎంప్లాయ్మెంట్ మెథడ్, పేమెంట్ మెథడ్స్ ఏమున్నాయి, అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ శాలరీ ఇన్కమ్ ఏమున్నాయి అది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు మోటార్ కార్ అంటే ఏంటి, ప్రొవిజన్స్ అంటే వాటికి ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్, నెక్స్ట్ లీవ్ ఎన్కాష్మెంట్, హౌస్ రెంట్ అలవెన్స్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అండ్ దర్ ట్రీట్మెంట్. ఓకే, సో ఇవి థర్డ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్త్ క్వశ్చన్. ఎట్లా అంటే మనకు ప్రాబ్లం టైప్ ఇస్తాడు గైస్, మనం ప్రాబ్లం చేయగలగాలి. ఓకేనా, సో మనకి ఇట్లా అన్ని ఆయన ఇచ్చేస్తాడు అనమాట. లైక్ ఈ ఏవైతే కండిషన్స్ ఇచ్చిండో ఆ కండిషన్స్ని మనం ప్రాబ్లం చేసి లాస్ట్కి మనం ఏం కంక్లూజన్కి రావాలి అంటే కంప్యూట్ హీస్ ట్యాక్సబుల్ శాలరీ, అంటే అతనికి ఎంత ట్యాక్సబుల్ శాలరీ ఎంతవరకు ఉంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయమంటుండు. సో మనం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. సో మనకి ఇచ్చిన కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అతని ట్యాక్సబుల్ శాలరీ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అయితే మనకు ఆ ప్రాబ్లమ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గా. బేసిక్ థింగ్ ఏంటంటే లైక్ ఏవి కన్సిడర్ చేయాల్సి, ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం కన్సిడర్ చేస్తాము, ఏవి కన్సిడర్ చేయమని తెలుసుకోవాలి అంతే ప్రాబ్లం చేసేటప్పుడు. ఓకేనా, అండ్ మనకి చాలా వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి యూట్యూబ్లో. ఇన్ కేస్ పాసిబుల్ నేను కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని. అండ్ యూనిట్ 3లో వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్, డిటర్మినేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూని ఎలా డిటర్మైన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ టర్మ్స్, ఎంఆర్వి అంటే ఏంటి, కో ఓనర్షిప్ అంటే ఏంటి, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ, యాక్చువల్ రెంటల్ వాల్యూ, సో వాటి డిఫరెన్స్ తెలుసుకోండి. ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అండర్ వాట్ కండిషన్స్ it is treated as income from house property, state the exempted house property incomes. సో ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చే ఇన్కమ్ గురించి రాయండి, అండ్ కండిషన్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్షన్స్ ఏంటి. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ డిటర్మినేషన్ కంప్యూటేషన్ మెథడ్ ఆఫ్ యాన్యువల్ వాల్యూ ఫర్ లెట్ అవుట్ హౌస్. సో నెక్స్ట్ వచ్చేసి explain the provisions related to deemed owner, co-owner, unrealized rent, standard deduction. Okay, fourth question, deductions from annual value for self-occupied and let out house. So guys, మనకి ప్రాబ్లం అనమాట, ప్రాబ్లం టైప్ క్వశ్చన్ ఇది. సో వారు ఏమంటున్నారంటే above particulars given by the bids amount compute income from house property for the previous year. సో ఇన్కమ్ ఎంత వచ్చింది హౌస్ ప్రాపర్టీకి లాస్ట్ ఇయర్ అనేది క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పేసి మనకి టేబులర్ ఫార్మాట్ ఇచ్చిండు. ఇన్కమ్ ట్యాక్స్ ఇది చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. సో మీరు కనుక జస్ట్ తెలుసుకోగలిగితే దట్ ఈస్ ఫైన్ అనమాట, ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. ప్రాబ్లమ్స్ అనేవి చాలా బేసిక్ ప్రాబ్లమ్స్, ఏ ట్రాన్సాక్షన్స్ తీసుకోవాలి ఏవి తీసుకోవద్దని తెలుసుకోవాలంతే. మిస్టర్ రాణా ప్రతాప్ ఓన్స్ ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్. ఓకే, సో అతనికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇచ్చేసారు, ఎక్కడ ట్యాక్స్ ఎంత, లైక్ హౌస్ రెంట్ ఎంత ఏందని చెప్పేసి. లాస్ట్కి ఏంటంటే కంప్యూట్, ఇక్కడ ఉంది చూడండి, కంప్యూట్ హీజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ద ఇయర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్లో మనకి సెకండ్ యూనిట్లో థర్డ్ యూనిట్లో మనకు ఒక ప్రాబ్లం అయితే కనబడదు, ఒక్కొక్క ప్రాబ్లం. సో ప్రాబ్లమ్స్ నేర్చుకోండి గైస్, మనకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4లో షార్ట్ క్వశ్చన్స్, బిజినెస్ అంటే ఏంటి, ప్రొఫెషన్ అంటే ఏంటి, బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటి, అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి, ఎన్హాన్స్డ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి. సో ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటంటే వాట్ డూ యూ మీన్ బై ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఆఫ్ ఎ బిజినెస్ అండ్ ప్రొఫెషన్స్. సో ప్రాఫిట్ అంటే ఏంటి, గెయిన్స్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ ప్రొసీజర్ అండ్ ఫార్మాట్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, రైట్ ఇన్ బ్రీఫ్ ద డిడక్షన్ అలౌడ్ వైల్ కంప్యూటింగ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్త్ యూనిట్ అంతా జనరల్ థియరీ లాగా. ఓకే, దీంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ లేదు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్ ఐటమ్ ట్రీట్మెంట్ ఫర్ ద క్యాల్కులేషన్ ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్. ఓకే, రిపేర్స్ అండ్ బిల్డింగ్స్, సైంటిఫిక్ రీసెర్చ్ అంటే ఏంటి, లాస్ అరైజింగ్ ఫ్రమ్ మిస్అప్రోప్రియేషన్ బై ద రెవెన్యూ పేమెంట్స్ ఇన్ క్యాష్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి లైక్ ఇవన్నీ క్వశ్చన్స్ లైక్ మీరు జనరల్గా చూసుకోవచ్చు గైస్, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక లుక్ వేసేయండి. క్యాపిటల్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి. ఓకేనా, నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి అనేది డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. ఇది కంపల్సరీ క్వశ్చన్ అనమాట, ఇది 7th క్వశ్చన్ వచ్చేసి కంపల్సరీ క్వశ్చన్. అండ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి, క్లైమింగ్ డిప్రిసియేషన్ అంటే డిప్రిసియేషన్ ఎలా క్లైమ్ చేయాలి అని చెప్పేసి దాన్ని నేర్చుకోండి. బేసిస్ ఆఫ్ డిప్రిసియేషన్, ఎక్స్ప్లెయిన్ ద బేసిస్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే,
ప్రొఫెషన్ అంటే ఏంటి, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ టు క్యాలిక్యులేటింగ్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్, ఒక ప్రాబ్లం ఉంది ఇందులో కూడా గైస్. సో ఇక్కడ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పేసి మనకు టేబులర్ ఫార్మాట్లో ఇచ్చేసారు. సో క్యాలిక్యులేట్ చేయండి. 5th యూనిట్లో వచ్చేసి, సో ప్రతి యూనిట్లో కూడా మనం అబ్జర్వ్ చేసి ఏంటంటే ఒక థియరీ, ఒక ప్రాబ్లమ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే ఒక టైప్ ఆఫ్ మోడల్ మీకు అది అయిపోదు, ఎనఫ్ మంచి స్కోర్ చేసుకోవచ్చు. అదే థియరీ అనుకోండి, మళ్ళీ ఒక 5-6 క్వశ్చన్లు చదవాలి, మళ్ళీ వీటికి ఆన్సర్స్ రాయాలి, టైం టేకింగ్ కదా. నెక్స్ట్ వాట్ కమ్స్ అండర్ క్యాపిటల్ అసెట్స్. 5th యూనిట్లో ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. నెక్స్ట్ వచ్చేసి 3rd క్వశ్చన్, క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్స్ ఫ్రమ్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి గైస్ ఇదంతా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 4th క్వశ్చన్ ఏంటి, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అండ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి. నెక్స్ట్ రివార్డింగ్ గిఫ్ట్ అంటే ఏంటి, క్యాజువల్ ఇన్కమ్ అంటే ఏంటి. ఓకే, మనం ఏవైతే లాంగ్ క్వశ్చన్స్లో చదువుతామో ఆల్మోస్ట్ అలా అవి మనకి షార్ట్ క్వశ్చన్స్లో వస్తాయి గైస్. అండ్ మీకు ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ దిస్ పీడిఎఫ్. కొంచెం డిలే అవ్వచ్చు, బట్ డెఫినెట్గా మీకు పీడిఎఫ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, దాన్ని జాయిన్ అవ్వండి. అక్కడ మనకి ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అక్కడ పీడిఎఫ్ ఇస్తాను అనమాట. డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ డీమోడ్ ట్రాన్స్ఫర్. ఓకేనా, సో కాస్ట్ అక్విజిషన్ అంటే ఏంటి, అండ్ అండర్ హెడ్ క్యాపిటల్ గెయిన్స్ స్టేట్ డిఫరెంట్ రూల్స్ టు డిటర్మైన్ కాస్ట్ అక్విజిషన్. సో కాస్ట్ అక్విజిషన్ అంటే ఏంటి, నెక్స్ట్ వాటి డిఫరెంట్ రూల్స్ ఏమున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్షన్స్ అవైలబుల్ అండర్ హెడ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్, ఏమేమి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జామ్షన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ద సర్టెన్ క్యాపిటల్ గెయిన్స్. ఓకే, అండర్ సెక్షన్ 54 గైస్. నెక్స్ట్ వచ్చేసి 6th దాంట్లో ప్రాబ్లం ఉంది క్వశ్చన్, అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ చార్జబుల్ ఆన్ టు ట్యాక్స్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో గైస్ మనకు చూసుకుంటే ఫస్ట్ యూనిట్ మాత్రమే థియరీ ఉంది, మిగతా యూనిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ థియరీ పార్ట్ ఉంది. సో క్వశ్చన్స్ కుడ్ కమ్ లైక్ ఎనీథింగ్. ఓకే, ప్రాబ్లమ్ రావచ్చు, థియరీ అని రావచ్చు. ఆబ్వియస్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే వీ విల్ స్కోర్ బెటర్ అనమాట. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ గైస్, దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. And do like our videos, share with your friends also, subscribe to our channel, and if you have any doubts please comment.